హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీక్లీ ప్రిడిక్షన్‌లో ఈరోజుసరికి 18థ్ ఆగస్ట్ నెక్స్ట్ వీక్ 18థ్ ఆగస్ట్ అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ మన అనాలిసిస్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఓకేనా? సో మనం యూజువల్‌గానే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ టాటా మోటార్స్ ఈ 3 అనేది మనం వీక్లీ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. తెలిసిందే కదా! సో, ఈ వీక్‌లో నెక్స్ట్ వీక్ 18థ్ ఆగస్ట్ 2025లో వీక్ మీరు చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వీక్ 2025 ఆగస్ట్‌లో 18థ్ నుంచి 22 ఈ 5 డేస్ ఎలా ఉండబోతుంది ప్రిడిక్షన్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఓకేనా? సో, ఫుల్‌గా చేయండి. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోతే, సో, మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ మనం ప్రిడిక్షన్ చేసినట్టే ఇది నేననేది చెప్పాను. సపోర్ట్‌గా తీసుకుంటాది ఇక్కడ అని చెప్పేసి. సో, మనం అనుకున్నట్టునే చూసుకోండి ఇక్కడ సపోర్ట్‌గా తీసుకుంది. ఇక్కడి నుంచి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయితుంది. స్లోగా అయింది. సో, మనం చెప్పినట్టునే జరిగింది. ఇది అనేది సపోర్ట్‌గా తీసుకుంటుంది జరుగుతుందని. ఇక్కడ మీకు చెప్పాను కదా! ఆర్ఐసీ గూడా ఇక్కడ దానికొచ్చేసి నెక్స్ట్ ఎళ్తే 30 దానికెళ్ళి బౌన్స్ బ్యాక్ అయిద్దని. సో 30కి వెళ్ళకుండానే ఇక్కడ మనకి బౌన్స్ బ్యాక్ అనేది చూపించింది. ఓకేనా? సో మన సపోర్ట్ ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే డ్రా చేసామో సపోర్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా దాని ప్రకారమే అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి లైక్ టచ్ అంటే అక్కడ టచ్ కాదు. ఇక్కడ కిందకెళ్తుందేమో అనుకుంటాం కానీ అవ్వదు. మనం కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఏదైనా క్యాండిల్ ఈ సపోర్ట్ కంటే కింద టచ్ అవ్వకుండా కింద గాని ఏర్పడింది, క్లోజ్ అయిపోయింది అంటే అప్పుడు మీరు కిందకెళ్తుందని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. కానీ కిందకెళ్ళకుండా ఈ సపోర్ట్ లైన్ మీదే ఉండి బౌన్స్ బ్యాక్ అయింది చూసారా? సో, దీన్ని బట్టి మన సపోర్ట్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. ఈ సపోర్ట్‌నే తీసుకుంది మార్కెట్ గూడా తీసుకొని ఈ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో, ఇది నిఫ్టీ 50. సో, మాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ వీక్‌లో ఈ ఈ రెసిస్టెన్స్‌ని టచ్ అయ్యే అవకాశాలైతే చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే ప్రీవియస్‌గా కూడా ఇక్కడ రెసిస్టెంట్‌గా తీసుకొని ఇక్కడికొచ్చింది సపోర్టు. మళ్ళా రెసిస్టెన్స్ సపోర్టు. మళ్ళా ఇక్కడికి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్‌గా వచ్చింది. మళ్ళా కొంచెం పడిపోయి మళ్ళీ ఇక్కడ సపోర్ట్‌గా తీసుకుంది. సో, ఇక్కడి నుంచి నాకు తెలిసి నెక్స్ట్ వీక్‌లో మాక్సిమం ఇది రెసిస్టెంట్‌గా తీసుకొని వస్తే అవకాశం కిందకొచ్చే అవకాశం ఉంది. సేమ్ లైక్ దిస్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అదర్‌వైజ్ ఇంకెళ్ళిపోతే మాక్సిమం ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వీక్‌లో నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇదే అండి నిఫ్టీ 50 యొక్క ప్రిడిక్షను. నెక్స్ట్ వీక్ మాక్సిమం ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ అంతా పాజిటివ్‌గా ఉండొచ్చు అని నా ప్రిడిక్షన్, నా అనాలిసిస్. ఓకేనా? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ లైక్ ఆస్కింగ్ యూ టు బై ఎనీ పుట్స్ ఆర్ కాల్స్. ఓకేనా? జస్ట్ నా అనాలిసిస్ మీకు షేర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. యాస్ పర్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఏ. మీరు చూసుకుంటే ఇంకొక టూల్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. దట్ ఈస్ కాల్డ్ దిస్ వాట్ వి కాల్ దట్ వన్ చాప్ జోన్. యూ కెన్ సీ హియర్ చాప్ జోన్. సో, ఈ చాప్ జోన్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ గీసాం కదా! ఇక్కడ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ కింద ఒక క్యాండిల్ అనేది పూర్తిగా ఏర్పడిందో అప్పటి నుంచి నేను చెప్పాను కదా! సో, నెగెటివ్‌గానే ఉంది. సో, నెగెటివ్‌గానే హోల్డ్ చేసుకుంటే ఇదిగోండి ఈ చాప్ జోన్‌లో కూడా మనకు మొత్తం రెడ్ చూపించింది. సో, నెక్స్ట్ వీక్ మాక్సిమం నాకు తెలిసి నీకు చాప్ జోన్‌లో ఇండికేషన్ పాజిటివ్‌గా చూపిస్తది. ఓకేనా? రెడ్ కాకుండా గ్రీన్‌గా చూపిస్తది. సో, గ్రీన్‌గా చూపించిందంటే మాక్సిమం మనకి నెక్స్ట్ వీక్‌లో ఇదంతా పాజిటివ్‌గానే ఉంటది. ఇక్కడ తీసుకుంటే రెసిస్టెంట్‌గా తీసుకుంటది. లేదంటే ఇది తీసుకుంటే రెసిస్టెంట్‌గా. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిఫ్టీ 50. ఓకేనా? సో, మనం కమింగ్ బ్యాక్ టు ద బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చాక మనం చెప్పాం కదా! ఒక సపోర్ట్ అనేది గీసాము. ఆ సపోర్ట్‌ని ఎగ్జాక్ట్‌గా టచ్ అయింది చూడండి. సపోర్ట్‌ని టచ్ అయ్యి ఇంక పైకెళ్తుంది. అంటే పైకి స్టార్ట్ అయింది ఇప్పుడే. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్‌లో సేమ్ ఇదే రెసిస్టెన్స్‌గా తీసుకొని ఇక్కడ దాకా రెసిస్టెంట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళా బౌన్స్ లైక్ కింద పడే అవకాశాలున్నాయి. లేదంటే కొంచెం పైకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. కనిపిస్తుంది. ఓకేనా? సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ అయితే పక్కాగా పాజిటివ్‌గా ఉండొచ్చని నా ప్రిడిక్షన్ నేను చెప్తున్నాను. నా అనాలిసిస్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ అంతే మనం చూసుకుంటే సేమ్ లైక్ లాస్ట్ వీక్ ఆల్సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం లాస్ట్ వీక్ కాదు. పాస్ట్ డేస్ చూసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్‌గా తీసుకొని ఇక్కడికొచ్చేసింది. మళ్ళా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి టచ్ అయింది మళ్ళా సపోర్ట్. ఇక్కడ అయిపోయి బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ తీసుకుంది. మాక్సిమం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ఉండొచ్చు. ఇంగా నిఫ్టీ 50 పాజిటివ్‌గా ఉందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మాక్సిమం పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, ఈ టాటా మోటార్స్ ఎవరైతే ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తారో లైక్ ఫ్యూచర్స్‌ని ఎక్కువగా ట్రేడ్ చేస్తారో వాళ్ళ కోసం ఈ టాటా మోటార్స్ అనేది నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో, మీరు చూసుకుంటే మనం గీసిన సపోర్ట్ ఇది.
సో, సపోర్ట్ దగ్గరలోకొచ్చేసింది. మళ్ళా బౌన్స్ బ్యాక్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి అంటున్నాగా లాస్ట్ వీక్‌లో మీరు చూసుకోండి లాస్ట్ వీకు వీడియో ఉంటది కదా! సో, నేను చెప్పినట్టుగానే ఇక్కడ దానక వచ్చేసింది. బౌన్స్ బ్యాక్ అయిపోయింది. బ్యాక్ అయిపోయి ఇక్కడికి అవుతుంది. పైకి పెరుగుతుంది. సో, మన ఆర్ఎస్‌సిని కూడా ఇక్కడ దానక వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయింది చూసుకోండి. సో, మీరు చూసుకుంటే నాకు తెలిసి నెక్స్ట్ వీకు వెళ్తే పాజిటివ్‌గానే ఎళ్ళొచ్చు. ఏమన్నా న్యూసెస్ ఉంటే. లేదు అంటే నాకు తెలిసి ఇక్కడ దానకెళ్ళేసి బ్యాక్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయనిపిస్తుంది నాకు. ఇది చూసుకుంటే డ్రా చేద్దాం ఒక లైన్. నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. సో, ఇక్కడ ఉంది గదా! ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అయింది. సో, ఇదే నేను అనుకుంటున్నాను. మాక్సిమం ఇది రెసిస్టెన్స్‌గా తీసుకోవచ్చు నెక్స్ట్. సో, మంచిగా గుడ్ న్యూస్ ఉంటే ఓకే. ఇది కూడా రెసిస్టెన్స్ అనేది దాటిపోయేది. అదర్‌వైజ్ ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అయ్యి మళ్ళా కిందకొచ్చేది. ఇది సపోర్ట్ ఇక్కడికి తీసుకుంటుంది మాక్సిమం ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ నెక్స్ట్ వీక్ ప్రిడిక్షన్ ఫ్రెండ్స్. So this is only for education purpose and this is my analysis, own analysis. That's it. I'm like not asking you to buy any put or calls. Okay na? Only this is for education purpose. Again and again saying. Okay na? That's it for this video, friends. Thank you all.